హాయ్ అండి, వెల్కమ్ టు కుకింగ్ అండ్ వ్లాగ్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఈరోజు బీరకాయ ఎగ్స్ ఎండు రొయ్యలు కర్రీ చేశానండి. అందుకు నేను 1/2 కిలో బీరకాయలు, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. తర్వాత నేను కడాయి పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ 5 అందులో వేసుకుంటున్నాను. ఆయిల్లో వేసుకుంటున్నాను. ఆయిల్లో వేయించుకోవాలండి. ఇవి ఆయిల్లో ఎగ్స్ కొంచెం వేగిన తర్వాత ప్లేట్లోకి పక్కన తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో నేను ఎండు రొయ్యలు శుభ్రంగా 2-3 సార్లు అయితే వాష్ చేశాను. అవి మట్టి ఇసుక ఉంటుంది కాబట్టి తినేటప్పుడు మనకి అంత బాగోదు కాబట్టి శుభ్రంగా నీట్గా 2-3 టైమ్స్ అయినా కడిగి మనం వాష్ చేసుకొని అందులో ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నానండి. అది కూడా చిన్న మంట మీదే మనం ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట మీద పెడితే అవి మాడిపోయి కొంచెం చేదు వస్తుంది. మళ్ళీ అందుకని లో ఫ్లేమ్లోనే మనం వేయించుకుంటే చక్కగా వేగుతాయండి. ఎండు రొయ్యలు కూడా వేగిపోయాయి. అవి వేగిన తర్వాత అవి కూడా నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తర్వాత అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ అయితే జీలకర్ర నేను వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. అవి కూడా మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకోవాలి. బ్రౌన్ కలరు వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. మూత పెట్టి మనం ఒక 1 మినిట్ అయిన తర్వాత మనం కలిపి చూస్తే అవి చక్కగా వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అవి వేగనిస్తే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చక్కగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేయండి. ఇప్పుడు నేను బీరకాయలు 1/2 కిలో తీసుకున్నాను కదా, 1/2 కిలో బీరకాయలు కూడా చక్కగా చెక్కు అంతా కూడా తీసేసి శుభ్రంగా కడిగి నేను ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చిన్న ముక్కలు కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఆనియన్స్ తర్వాత ఇవి బీరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి అంతా కూడా ఆనియన్స్ బీరకాయ ముక్కలు అన్నీ కూడా కలిపి మనం మిక్స్ చేయాలి. ఇవన్నీ కలుపుతూ మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో ఇవి మగ్గనిస్తే చాలా చక్కగా మగ్గుతాయి. వాటర్ అవసరం లేకుండానే ఆ బీరకాయ ముక్కలతోనే వాటితోనే వాటర్ మనకి వస్తూ ఉంటుంది. మనం వేరేగా సపరేట్గా వాటర్ అయితే వేయక్కర్లేదండి. అసలు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా చక్కగా అవి మగ్గుతాయండి. తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద అయితే నేను మగ్గనించాను. తర్వాత 10 మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూశాను. వాటర్ అయితే నేను అసలు వాటర్ వేయలేదండి. నేను వాటర్ అయితే దాని అంతటా అవే కొంచెం వాటర్ అయితే వచ్చిందండి. బీరకాయ ముక్కలు వాటర్ కాబట్టి వాటర్ అయితే వచ్చింది. తర్వాత నేను స్పూన్ కారం, 1/2 టీ స్పూను పసుపు వేసుకున్నాను. ఇదంతా కూడా ఒకసారి కలిపి మిక్స్ చేస్తున్నానండి. సాల్ట్ అయితే ఇప్పుడే వేయట్లేదండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ముక్క అది బిగుసుకుపోయినట్టుగా అయిపోతుంది. ముక్క అది మగ్గినట్టు ఉండదు. అందుకే నేను కారము సాల్ట్ మాత్రం ముందు వేసుకుని లో ఫ్లేమ్లోనే నేను మగ్గనిస్తానండి మూత పెట్టి. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటానండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు సరిపడినంత చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. ఈ సాల్ట్ వేయడం వలన ఇంకా కొంచెం వాటర్ మనకి ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనం వాటర్ కూడా వేయక్కర్లేదండి అసలు. అలాగే
వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎండు రొయ్యలు, బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా నేను ఇందులోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు వేసుకుని నేను జస్ట్ అలాగా కలిపాను అంతే అండి. ఎక్కువ మొత్తం మిక్స్ చేస్తే మళ్ళీ ఎగ్స్ విడిపోతాయి కాబట్టి జస్ట్ అలా కలిపి నేను మూత పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోనే 2-3 మినిట్స్ మనం మగ్గనిస్తే, చూడండి అసలు నేను వాటర్ వేయలేదు కానీ చూడండి వాటర్ ఫామ్ అయినట్టుగా ఎంత బాగా ఉందని, ఇంకా వాటర్ లాగా ఉంది. ఆ వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోయేంత వరకు మనం మగ్గనిచ్చుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగా. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి ఇప్పుడు 2-3 మినిట్స్ అయ్యాక చూసాను, చాలా బాగా ఉడికింది. అంతే అండి. ఇప్పుడు ప్లేట్లోకి బౌల్లోకి సర్వ్ చేసుకుంటాను. అంతే అండి, బీరకాయ, ఎండు రొయ్యలు, ఎగ్స్ చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఎండు రొయ్యలు ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.